అసలు శవం శివంతో సమానం అని ఎందుకు అంటారో మీకు తెలుసా? మనకు శ్వాస ఉన్నదే శివత్వం. మన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు మనలో శివతత్వం ఉంటూనే ఉంటుంది. శ్వాస వెళ్ళిన క్షణమే శరీరం శివంగా మారుతుంది. అంటే శ్వాస మరియు శరీరం రెండు కలిస్తేనే శివం అన్నమాట. అదేవిధంగా శ్వాస లేని శరీరమే శవం. అందుకే శివం లేకపోతే శవమే అని అందరూ అంటారు. శివ అనే పదంలో ఈ అనే అక్షరం ప్రాణశక్తిని సూచిస్తుంది. అంటే శివలో ఈ అనే పదం తీసేస్తే మిగిలేది శవమే. ప్రాణం ఉన్నంత వరకే జీవితం పవిత్రం. మరి శవాన్ని శివునితో సమానం అని ఎందుకు అంటారు అంటే, శవంలో అహంకారం లేదు, కోపం లేదు, కోరికలు ఉండవు, భేదభావాలు అస్సలు ఉండవు. ఇవి అన్నీ సాక్షాత్తు శివునిలో ఉండే లక్షణాలు. అందుకే మనం జీవించి ఉన్నప్పుడు ఈ గుణాలు కలిగి ఉంటే మనమే శివుడి రూపం అన్నమాట. శివుడు శ్మశానంలో మన కోసం ఉండటం అంటే మరణానికి భయపడకుండా అహంకారాన్ని చంపుకొని నిజమైన సత్యాన్ని గ్రహించమని, ఈ శరీరం శాశ్వతం కాదు, శివతత్వమే శాశ్వతం అని తెలపడానికి మనకు తోడుగా శ్మశానంలో బోధన చేస్తూ ఉంటాడు. చైతన్యం ఉన్న ప్రతి జీవిలో శివుడు ఉన్నాడు. చైతన్యం పోతే శరీరం కేవలం శవమే. అందుకే మనం శివుణ్ణి బయట వెతకవద్దు. నీ శ్వాసలో, నీ చైతన్యంలో, నీ ఆచరణలో మనం శివుణ్ణి చూడగలిగితే నీవే శివుడివి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.